కుంభరాశి. కుంభరాశికి అధిపతి శని భగవానుడు. కుంభరాశిలో నక్షత్రములు ధనిష్ట 3-4 పాదములు, శతభిషము 4 పాదములు, పూర్వభాద్ర 1-2-3 పాదములు. ఈ నక్షత్రములకు తత్సంబంధిత నామనక్షత్రములు ఏమిటో చూద్దాం. ధనిష్ట 3-4 పాదములకు గు గే, శతభిషము 4 పాదములకు గో సా సి సు, పూర్వభాద్ర మొదటి 3 పాదములకు సే సో దా. కుంభరాశి వారికి ఈ ఏడాది ఆదాయము 8, వ్యయము 14, రాజపూజ్యము 7, అవమానము 5. కుంభరాశి వారికి గురువు మిథునములోకి 14 మే 2025లో సంచరించబోతున్నాడు. వీరికి రాహువు కుంభములోనికి 18 మే 2025లో సంచరించబోతున్నాడు. కేతువు వీరికి సింహములో 18 మే 2025లో సంచరించబోతున్నాడు. శని వీరికి మీనములో 29 మార్చి 2025లో సంచరించబోతున్నాడు. కుంభరాశి వారికి సాధారణ గోచార ఫలితములు ఎలాగున్నాయో చూద్దాం. వివాహముకి ఎదురు చూసే వారికి ఇది చాలా అనుకూలమైన సంవత్సరంగా గోచరిస్తోంది. వీరి జీవితము ఇదివరకు ఏడాది కంటే చాలా వేగవంతముగా జరుగుతున్నట్టు వీరు భావిస్తారు. అలాగే వీరికి జీవితంలో నూతన ఉత్తేజం కూడా కలిగే అవకాశం ఎక్కువగా కనబడుతోంది. అలాగే సంతానం కోసం ఎదురు చూసే వారికి ఈ సంవత్సరం చాలా ఆశాజనకముగా ఉంటుంది. అలాగే వీరికి దంత సమస్యలు కూడా ఎక్కువగా తలెత్తే అవకాశం కూడా కనబడుతోంది. అలాగే వీరి యొక్క అపియరెన్స్, అలాగే వీరు మేకోవర్ కూడా బాగా కంప్లీట్గా చేంజ్ అయ్యే అవకాశం కూడా కనబడుతోంది. అలాగే వీరు ఆర్థికముగా, సామాజికముగా కూడా చాలా ఉన్నతి సాధిస్తారు. అలాగే వీరికి కొంత ఖర్చులు కూడా వీళ్ళని కొంత బాధిస్తాయి. వీరికి కుటుంబం నుంచి కూడా చాలా సహాయం అందుతుంది, కానీ వీరి కుటుంబానికి కొంత ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం కూడా ఉంది. అలాగే వీరిలో ఆస్మా పేషెంట్స్ ఎవరైనా ఉంటే వారు ఈ ఏడాదిని చాలా జాగ్రత్తగా తీసుకోవాలి. ఈ ఏడాది వీరికి ఒక ఫ్లాగ్షిప్ ఇయర్ లేదా ఒక చాలా ప్రధానమైన ఏడాదిగా వచ్చే 18 ఏళ్లకి వీళ్ళకి ఈ ఏడాది గోచరిస్తుంది. కాబట్టి మీరు వచ్చే 18 ఏళ్లలో ఎటువంటి ప్రగతిని సాధించాలనుకుంటున్నారో అది ఈ ఏడాదిలో మీరు పునాది వేస్తే అది చాలా సఫలీకృతమయ్యే అవకాశం ఎక్కువగా కనబడుతోంది. సాధ్యమైనంత వరకు మీరు నీటి మీద ప్రయాణం అనగా వాటర్ జర్నీస్ చేయకుండా ఉంటే ఈ ఏడాది యోగదాయకంగా మీకు ఉంటుంది. ఇక కుంభరాశి వారికి వృత్తిపరంగా ఎలాగుంటుందో చూద్దాం. ఎవరైనా ఉద్యోగంలో చేంజ్ కోసం ఎదురు చూస్తే వారికి ఈ ఏడాది చాలా ఆశాజనకంగా ఉంటుంది. అలాగే ఎవరైనా వ్యాపారము ఆరంభించాలనుకుంటే వారు 1-2 సార్లు పరిశీలించి మీరు దిగవలసిన పరిస్థితి అయితే ఉంటుంది. అలాగే ఉద్యోగంలో ఉన్న వారికి ప్రమోషన్స్ కూడా ఖచ్చితంగా వచ్చే అవకాశములు చాలా ఎక్కువగా కనబడుతున్నాయి. ఇక కుంభరాశి వారికి ఆర్థికముగా ఎలాగుంటుందో ఈ ఏడాది మనం చూద్దాం. మీరు ఖర్చుల్ని ఆచితూచి చేయడం ఎంతైనా మీకు శ్రేయస్కరంగా ఉంటుంది. ఎందుకంటే ఖర్చులలో మీకు ఒక ర్యాష్నెస్ అనేది వస్తుంది. సో దానివల్ల మీకు ఇబ్బంది కూడా ఎదుర్కొనే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి మీ స్పెండింగ్స్ని కొంచెం కంట్రోల్ చేయాలి. అలాగే వీరి గోల్డ్ కూడా కొనే అవకాశం ఎక్కువగా కనబడుతోంది. అలాగే మనీ సేవింగ్ కూడా ఎక్కువగానే కనబడుతోంది. ఇక కుంభరాశి వారికి ఆరోగ్యపరంగా ఎలాగుంటుందో చూద్దాం. కుంభరాశి వారికి శని రాహువు యుతి పొందడం జరుగుతోంది ఏడాది. కాబట్టి వీరికి హెల్త్ పరంగా కొన్ని ఇబ్బందులు అయితే ఉంటాయి. కాబట్టి వీరు ముందర నుంచి హెల్త్ని చాలా కేర్ తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే వీరికి ఎమోషనల్గా కూడా కొంచెం ఇంబ్యాలెన్స్ అవుతారు. ఆ ఎమోషనల్ బ్యాలెన్స్ కూడా వీరు కొంత ఫోకస్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. దానికి గాను వీరు మెడిటేషన్ కానీ, యోగా కానీ, ప్రాణాయామం కానీ చేస్తే అవి సత్ఫలితాలను ఇస్తాయి. ఇక కుంభరాశి వారికి కలత్ర విషయంలో ఎలాగుంటుందో చూద్దాం. ఎవరైనా వివాహానికి ఎదురు చూస్తుంటే వారికి ఈ ఏడాది చాలా ఆశాజనకంగా ఉంటుంది. వారు ఊహించిన విధముగా వివాహం కూడా వీరికి జరిగే అవకాశం ఎక్కువగా ఉంది. అలాగే రిలేషన్లో ఉన్నవారు కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం అయితే ఉంది. మీరు వాగ్యుద్ధాలకు దిగడానికి ప్రయత్నించకండి. అలా దిగితే మీరు దానివల్ల రిలేషన్లో కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన అవసరం అయితే ఉంది. అలాగే కుంభరాశి వారికి రెమెడీస్ చూస్తే ప్రదోష వ్రతమును ఆచరించండి. అలాగే సంకటహర చతుర్థి వ్రతమును ఆచరించండి. ఈ వ్రతము ఏడాదిలో 12 సార్లు వస్తుంది. ప్రతి కృష్ణ చతుర్థి నాడు వచ్చే సంకటహర చతుర్థి వ్రతము వినాయకునికి వ్రతము చేయండి. అలాగే
కాకులకి అలాగే వీధిలో ఉన్న కుక్కల్ని కూడా వాటికి తినడానికి ఏమైనా మీరు సమర్పించండి. అలాగే మీరు ప్రతి మాస శివరాత్రికి అభిషేకాల శివాలయంలో శివునికి చేసుకోండి, చాలా లాభదాయకంగా ఉంటుంది. అలాగే మీరు ప్రతిరోజు సూర్య నమస్కారములు చేసి అర్ఘ్యము కూడా ఇవ్వడానికి ప్రయత్నించండి. అలాగే ముఖ్యంగా మీరు తెలుసుకోవాల్సిన విషయము, మీకు ఏలినాటి శని ఈ ఏడాది చివరి దశకి ప్రారంభమవబోతోంది. మా ఈ వీడియో కంటెంట్ కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. మా ఛానల్ని సపోర్ట్ చేయండి. మా ఈ వీడియో చూసినందుకు అందరికీ థ్యాంక్ యూ. మా ఈ వీడియో